మేము అడుగుతూ ఉన్నాను ఒక మహిళగా, అసలు నరేంద్ర మోడీ గారికి తాలిబొట్టు యొక్క వాల్యూవే తెలియదు. ఎందుకంటే ఆయన అధికారం కోసం, ఆయన అవకాశం కోసం తాలిబొట్టును సైతం వదిలించుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. అదే సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం తాలిబొట్టును సైతం త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ ఇవాళ సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి ఆకాశానికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, సోనియా గాంధీ కుటుంబం మీద కానీ మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి వల్ల నరేంద్ర మోదీ గారిని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎలక్షన్ కమిషన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా చర్య తీసుకోవాలి, వారి యొక్క స్పీచ్ని కూడా ఆపివేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ గారిని గౌరవంగా మాట్లాడాలి. దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది ప్రజలకు వారు ప్రధానమంత్రి, ఇంకా కూడా కానీ కొంతమందికే ప్రధానమంత్రిగా, కొన్ని వర్గాలకే ప్రధానమంత్రిగా, కొన్ని వర్గాలనే కాపాడే వ్యక్తిగా ఇవాళ వారి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క వ్యాఖ్యల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మీద కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. వారు మాట్లాడుతున్నటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. వారి వ్యాఖ్యల మీద ఎలక్షన్ కమిషన్ గారు చర్య తీసుకోవాలని, ఈ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క వ్యాఖ్యల్ని సర్క్యులేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కానీ వాటిని ఆపేయాలని చెప్పేసి మన ఈసీ కలవడం జరిగింది. ముఖ్యంగా వారు ఒక మాట మాట్లాడారు ఈ మధ్యకాలంలో.